దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి ఉన్న పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా వందనాలు. గతించిన నెలంతా దేవుడు తన రెక్కల చాటు నన్ను ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. నిజంగా రాత్రి వాక్యం అయితే నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. నేను ఇక్కడికి కేవలం వాక్యం కోసమే కనీసం నెలలో ఒక వారమైనా రావాలి అని నేను ఈ సంవత్సరం డెసిషన్ తీసుకున్నాను. అయితే రాత్రి వాక్యం యెహోవా దొరుకు కాలంలోనే మీరు వెతకండి అని. అయితే న్యూ ఇయర్ ఫస్ట్ కూడా నాకు అదే వాక్యం పాస్టర్ గారు చెప్పారు కదా, మీరు ఇన్ని సంవత్సరాలు మనం ఈ చెట్టును పెంచాము, ఈ ఒక్క సంవత్సరం మట్టుకు ఎరువు వేయనిమ్ము, ఈ సంవత్సరం ఫలించినా సరే లేకపోతే నరికివేద్దాం. నేను ఏ పని చేసినా కానీ నాకు ఆ వాక్యమే గుర్తొస్తుంది. ఈ సంవత్సరం నువ్వు ఫలిస్తే సరే, లేదు అని అంటే నరికివేయబడతావు. నిజంగా దేవుడు నన్ను ఆ వాక్యంతో, రాత్రి వాక్యంతో దేవుడు నన్ను ఎంతగానో నాతో మాట్లాడారు. అందును బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. నా ఆత్మీయ జీవితం కోసం ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా వారికి ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా ఆయన పేమెంట్స్ సరిగ్గా చేయక ఈయనే వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కస్టమర్స్కి. అయితే రాత్రి వరకు కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇంటికి దూరంగా, పిల్లలకి దూరంగా, ఆఫీస్లోనే ఉంటూ ఆయన ఓవర్ టైం చేశారు. దేవుని కృప కేవలం మా పక్షాన ఉండబట్టి నాకు వాగ్దానం ఏంటంటే, యాకోబు నామము నిన్ను ఉద్ధరిస్తుంది, ఆపత్కాలమందు నువ్వు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరమిస్తానని. నేను ఆ వాగ్దానాన్ని పట్టుకునే ప్రార్థన చేశాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడును వాగ్దానం జస్ట్ జ్ఞాపకం చేసుకుని వదిలేసేదాన్ని. ఎప్పుడు నేను దానికోసం ప్రార్థన చేయలేదు. దేవా, నీ నామమును బట్టి నన్ను ఉద్ధరిస్తానన్నావు, నీ వాక్యాన్ని బట్టి నాకు సమాధానం ఇస్తానంటున్నావు కదా తండ్రి. ప్రతిసారి లోడింగ్ మేమే పెట్టాలి అంటే, అయితే దేవుని మహాకృప ఈసారి మాకు లోడింగ్ ఎక్కువ అవ్వలేదు, జస్ట్ 20,000 వరకు అయింది. అది నాకు చాలా గొప్ప దేవుని కార్యమే. ఇంకా దేవుని వాక్యంలో నేను కేవలం నాకు ఇక్కడ మాత్రమే దేవుని వాక్యం దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఎంతో ఫుల్ఫిల్ అయ్యి వెళ్తున్నాను. నాకు ఇంకనూ నా ఆత్మీయ జీవితానికి కావాల్సిన వాక్యము నేను దేవునిలో బలపడు విధంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించి